పుస్తక ప్రియులందరికీ కూడా శుభాభినందనలు. ముఖ్యంగా ఎడ్యుటెక్ ఓకే మన న్యూ ఎరా ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుటెక్ పుణే వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క అసాధారణమైనటువంటి భగవద్గీతకి సంబంధించినటువంటి ఈ పుస్తకం ఏ శ్లోకం కావస్తే ఆ శ్లోకం డిజిటల్గా మనకు కనిపించి విజువల్గా కనిపిస్తూ కూడా ఆడియో కూడా మనకు వినిపిస్తూ అత్యద్భుతమైనటువంటి ప్రక్రియను వాళ్ళు ప్రవేశపెట్టారు. దీని యొక్క అడ్వాంటేజ్ ప్రతి బుక్ లవరు కూడా అడ్వాంటేజ్ తీసుకోవాలని చెప్పేసి నా యొక్క అభిమతం. ఎందుకంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. డివోషన్లో డిజిటాలిటీ ఇన్ డివోషన్. So this is the first of its kind as far as Gita is concerned. So as a Gita researcher, I wish all success to the management, to the organizers, everyone who is dealing with this, a grand success. And I request all the book lovers to take this and see its devotional experience, because see, devotion is something which should be felt, which should not be expressed in words. It can be only experienced, it can only be felt. దైవం అంటే ఏంటి? మనం అనుభూతి చెందడమే, కేవలం మాటల్లోనే కాదు. ఇది కేవలం శ్రీకృష్ణుడు స్వయంగా మనకు కనిపిస్తూ చెప్పేటువంటి తన యొక్క గీతం తాను ఆనాడు అర్జునుడికి ఎలాగా కురుక్షేత్ర రంగంలో వినిపించాడో అదేవిధంగా మనకి వినిపిస్తున్నట్టుగా ఉంటుంది. మనమే అవి వినేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా అర్జునులే. వాళ్ళు బాలార్జునులు కావచ్చు, యువార్జునులు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే. కాబట్టి ఇది దీని యొక్క మహత్యం. ఎందుకంటే ఐఎమ్ కాంపిటెంట్ టు స్పీక్ ఆన్ గీత బికాస్ ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దిట్. భగవద్గీత అనేది కేవలం పుస్తకాలకే పరిమితం కాదండి, అలా అనుకోవద్దు. ఇది మన నిత్య జీవితంలో ప్రతి వాళ్ళం కూడా భగవద్గీతని ఆచరిస్తున్నాం, ఆ సంగతి మనకు తెలియదు. దీనిలో కొంతమంది బాగా ఆచరిస్తున్నారు, కొంతమంది ఆచరించట్లేదు. ఆచరించిన వాళ్ళకి ఇది ఒక ప్రేరణ. భారతదేశం అనగానే అభివృద్ధి చెందుతున్న దేశం అని అంటూ ఉంటారు. కానీ అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ముందుగా విద్యార్థులకు తగినంత శిక్షణ ఇచ్చినట్లయితే, ఉత్తమ భావి భారత పౌరులు తయారు చేసినట్లయితే భవిష్యత్తులో భారతదేశం అనేటువంటిది అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందాలనే తాపత్రయంతో ధనిక్ భారత్ విద్యా సంస్థల ఆవిర్భావం జరిగింది. సో ఈ విద్యా సంస్థల్లో +1 +2 అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థుల కోసం జేఈఈ, నీట్ ఈ 2 ప్రవేశ పరీక్షలకు మిగిలిన విద్యా సంస్థలలో జరుగుతున్నటువంటి శిక్షణ కాకుండా దానికి విభిన్నంగా వారికి తగిన వసతులని ఎటువంటి స్ట్రెస్ లేకుండా డిజిటల్ క్లాస్ రూముల ద్వారా, తర్వాత క్లాస్ రూములో పరిమిత సంఖ్యలో విద్యార్థులను, హాస్టల్ రూములో కూడా చాలా పరిమిత సంఖ్యలో విద్యార్థులను, ముఖ్యంగా విద్యార్థినులకు వారి గౌరవానికి తగ్గట్టుగా మంచి వసతులు, ముఖ్యంగా వాష్రూమ్స్ కానివ్వండి, తర్వాత విద్యార్థులందరికీ కూడా భోజన వసతి కానివ్వండి, హాస్టల్ వసతి కానివ్వండి, చివరికి వాష్రూములతో సహా అన్నీ కూడా మిగిలిన సంస్థలలో ఎక్కడా లేని విధంగా హైజీన్ అండ్ హెల్త్కి ప్రాధాన్యతనిస్తూ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదివి భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజనీర్లుగా మారి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరులో ధనిక్ భారత్ విద్యా సంస్థలని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇందాక చెప్పినట్లుగా ఈ విద్యా సంస్థల మీద వచ్చినటువంటి ఆదాయంతో దీన్ని నడపాలని కాదు. దీని వెనకాల ప్రముఖ ఫార్మా కంపెనీ లాయిడ్ గ్రూప్ వారు దీనికి వెనకాల వెన్నుముకలాగా నిలబడ్డారు. సో వారు ఈ విద్యా సంస్థల ద్వారా భారతదేశాన్ని భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి విద్యార్థులకు తగిన శిక్షణని, సమగ్ర శిక్షణని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇవ్వాలని
వారి కోరిక మేరకు ఈ విద్యా సంస్థ ఆవిర్భావం జరిగింది. విద్యతో పాటు ఇతర ఏర్పాట్లు అనగా యోగా కానివ్వండి, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, తర్వాత ఆటలు కానివ్వండి, మనోవికాసానికి సంబంధించినటువంటి ఇతర సదుపాయాలు కానివ్వండి, ఏమున్నా కూడా విద్యార్థిని నిరంతరం పర్యవేక్షిస్తూ దాదాపు 30 సంవత్సరాల పైగా అనుభవం ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ అధ్యాపకులతోటి శిక్షణను అందిస్తూ, తర్వాత వారి మానసిక స్థితిని కూడా గమనిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళు ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉండి విద్యను అభ్యసించేట్లుగా తీర్చిదిద్దటమే ధనిక్ భారత్ విద్యా సంస్థల ప్రాధాన్యత. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ధనిక్ భారత్ విద్యా సంస్థలని ప్రోత్సహించవలసిందిగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా సంస్థల తరఫున మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అకాడమిక్ డైరెక్టర్ ఆఫ్ ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విజయవాడలో మా ధనిక్ భారత్ విద్యా సంస్థ స్థాపించడం జరిగింది. ఒకటి హాస్టల్స్ క్యాంపస్లో ఏమో రామవరపాడు ఎన్ఆర్ రింగ్ రోడ్లోను, డే స్కాలర్స్ క్యాంపస్లో ఏమో పీవీపీ మాల్ ఎదురుగా ఎస్ఎస్ కన్వెన్షన్కి ఆపోజిట్లో ఉండటం జరిగింది. ఈ రెండు చోట్ల కూడా మేము ఎడ్యుకేషన్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా హై క్వాలిటీస్ అండ్ దట్ మీన్స్ మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్తో మంచి అనుభవజ్ఞులైన టీచర్స్ వాళ్ళు మంచి అనుభవజ్ఞులైన టీచర్స్తో మంచి కరికులం డెవలప్ చేసి ఐఐటి జేఈ అనే నీట్ మీద ప్రధానంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు తెప్పించినటువంటి టీచర్స్తోనే విద్యాబోధన అనేది జరగడం జరుగుతుంది ఇక్కడ విజయవాడలో పర్టికులర్గా. అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ వచ్చేపాటికి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా హాస్టల్ ఫెసిలిటీస్లో భోజనం విషయంలో కానీ మిగతా ఫెసిలిటీస్ విషయంలో కానీ ఎక్కడా కూడా పర్టికులర్గా ఆడపిల్లలకు సంబంధించినటువంటి వసతులు కల్పించడంలో కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్తామని హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆడపిల్లల విషయంలో కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ మీద ఫోకస్ ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఓవరాల్ డెవలప్మెంట్ అనేదాన్ని బేస్ చేసుకొని దాని మీద ఫోకస్తోనే ముందుకు వెళ్దామని అనుకుంటున్నాం. అట్లాగే 100% మేము చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో అన్నీ ఫుల్ఫిల్ చేస్తామని 100% చెప్పడం జరుగుతూ ఉంది. క్లాస్ రూమ్కి వచ్చేవాటికి కూడా లిమిటెడ్ స్ట్రెంత్తోనూ తక్కువ స్ట్రెంత్తోనూ, అట్లాగే పర్టికులర్గా హాస్టల్ రూమ్స్లో మ్యాక్సిమం 4 మెంబర్స్ వరకే ఫెసిలిటీస్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఒక హాస్టల్ రూమ్లో 4 మెంబర్స్ అలాగే 2 బాత్రూమ్స్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ రెండింటి మీద కూడా ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది. ఇలాంటివి అనేకమైన ఫెసిలిటీస్తో మన ధనిక భారత్ అనేదాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.